ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు వీధికెక్కాయి. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పించారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి బాలకృష్ణ ఒక్కింత అసహనానికి గురయ్యారు. తన మనుషులకు వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఘాట్ లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు చెందిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ అక్కడి సిబ్బందిని నిలదీశారు. ఎవరో చెప్పినంత మాత్రాన వాటిని తొలగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని తెలిసిన ఆయన అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో నందమూరి హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయి. అయినా వాటిని నిర్దాక్షిణ్యంగా బాలకృష్ణ తొలగించమని ఆదేశించడంతో కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెడుతున్నారన్న కామెంట్స్ బాగానే వినపడుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయి. నందమూరి ఫ్యామిలీ హీరో అయిన ఎన్టీఆర్ ని చంద్రబాబు, బాలయ్య బాబు ఇద్దరూ దూరం పెడుతూ వస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అనేది చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్న ఒక ప్రశ్న అనే చెప్పాలి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు. ఆ పరిస్థితుల్లో ఆయన్ని చాలా మంది పరామర్శించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయనని కలవలేదు. ఆయన మీద ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో వీళ్ల మధ్య చాలా పెద్ద గొడవలున్నాయని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగి వీళ్లంతా ఎప్పుడు కలుస్తారు అని నందమూరి అభిమానులు గాని, టీడీపీ పార్టీ గాని, కార్యకర్తలు గాని ఎదురుచూస్తున్నారు.